హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు నందు వెల్. ఈరోజు అయితే మంచి స్నాక్స్ రెసిపీ చూద్దామండి. రెస్టారెంట్ స్టైల్లో చీజ్ వెజ్ నగెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. రెస్టారెంట్కి వెళ్ళి వందలు పెట్టి కొనే కంటే పిల్లలు అడిగినప్పుడు ఏదైనా వెరైటీ స్నాక్ ఇంట్లోనే రెడీ చేసుకోవాలనుకున్నప్పుడు ఇవి ఒకసారి ట్రై చేయండి. హెల్తీగా కూడా ఉంటుంది, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయం కాబట్టి. ఇప్పుడైతే ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అయితే 3 బంగాళదుంపల్ని మెత్తగా బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అయిపోయిన తర్వాత ఇవి వాటర్ తీసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు ఉల్లిపాయలని కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు క్యారెట్, బంగాళదుంపని తురుముకోవాలి. అలాగే దీనిలోకి ఒక 15 గ్రామ్స్ వరకు చీజ్ తీసుకున్నాను. చీజ్ కూడా తురుముకోవాలి. ఇప్పుడు దీనిలోకి గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి 1/2 టీ స్పూన్ చొప్పున వేసుకోవాలి. అలాగే చాట్ మసాలా ఉంటే 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. చాట్ మసాలా ఆప్షన్ అండి, ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుందాం. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిశ్రమం మొత్తం కలిపేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మసాలాలన్నీ పట్టేలాగా మిశ్రమం కలుపుకున్నాక ఇందులోకి ఒక 1/2 కప్ కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ యాడ్ చేసుకోవాలి. లేదంటే స్పూన్స్ వైజ్ అయితే ఒక 4 నుంచి 5 స్పూన్లు కలుపుకోవాలి. ఇక్కడ బంగాళదుంపలు వేడిగా ఉన్నప్పుడు కనుక తురిమినట్లయితే మనకి మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ ఎక్కువ పడుతుంది. అలా మైదా కానీ ఏదైనా యాడ్ చేసి పెట్టినప్పుడు పిల్లలకి అంత హెల్దీ కాదు కాబట్టి బంగాళదుంపలు అనేది బాగా చల్లారిపోయిన తర్వాత గ్రేట్ చేసుకుంటే అందులో జిగురు ఎక్కువ రాదనమాట. సో అందుకని మొత్తం చల్లారాకే గ్రేట్ చేసుకోవాలి బంగాళదుంపలు. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ కోసం 2 బ్రెడ్స్ తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన బ్రెడ్ని పక్కన పెట్టేసుకుందాం. బ్రెడ్ క్రమ్స్లో ఎలాంటి ఉండలు లేకుండా మెత్తగా పౌడర్ లాగా ఒకసారి కలుపుకుని ఇప్పుడు ఒక చీజ్ క్యూబ్ తీసుకుని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి స్టఫింగ్ కోసం. వీడియోలో చూపిస్తున్నట్లు చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనకు కావాల్సినవి అన్నీ రెడీ అయిపోయినాయి. బ్రెడ్ క్రమ్స్, చీజ్, అలాగే ఆలు పేస్ట్ కూడా. ఇప్పుడు కోటింగ్ కోసం ఒక 4 స్పూన్లు కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ తీసుకోవాలి. ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుంటా మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఎలాంటి లంప్స్ లేకుండా చూసుకోవాలి. వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ మిశ్రమం అనేది కలుపుకోవాలి. ఒకేసారి పోసుకుంటే అది ఎక్కువ లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఈలోపు మనం ఆలు మిశ్రమంలో స్టఫింగ్ అంతా రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందాం. వీడియోలో చూపిస్తున్నట్లు ఒక చిన్న ముద్ద తీసుకుని అందులోకి చీజ్ క్యూబ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. చీజ్ అనేది ఎక్కువగా పెట్టుకోకూడదండి. మనం తీసుకున్న మిశ్రమాన్ని పెట్టి చీజ్ అనేది పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకున్నట్లయితే డీప్ ఫ్రై చేసేటప్పుడు చీజ్ కరిగిపోయి బయటకు వచ్చే ప్రాబ్లం అవుతుంది. అందుకని చిన్న చిన్న పీసెస్గా మనం తీసుకున్న మిశ్రమాన్ని బట్టి చీజ్ క్యూబ్స్ అనేవి పెట్టుకోవాలి. ఆ మిశ్రమం కొంచెం ఎక్కువ తీసుకున్నట్లయితే మనం కొంచెం పెద్దదైనా పెట్టుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టు డిఫరెంట్ షేప్స్ చేస్తే పిల్లలు కొంచెం అట్రాక్టివ్గా తింటారు కాబట్టి నేను కొంచెం డిఫరెంట్ షేప్స్లో చేసుకున్నాను. మీరు ఏదైనా ఒక షేప్ అయినా ట్రై చేయొచ్చు. ఇప్పుడు వీటిని కార్న్ఫ్లోర్ మిశ్రమంలో డిప్ చేసుకుని బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకోవాలి. ఇది 2 కోటింగ్స్గా ఇవ్వాలండి. లేదు ఒకటి సరిపోతుంది అనుకున్నా కానీ ప్రాబ్లం లేదు. చీజ్ కనుక కొంచెం ఎక్కువ పెట్టుకున్నట్లయితే 2 కోటింగ్స్ ఇచ్చుకోవడం మంచిది. చీజ్ కరిగినా బయటికి రాకుండా ఉంటుంది.
నేనైతే ఇక్కడ డబల్ కోటింగ్ ఇచ్చాను. వీడియోలో చూపిస్తున్నట్టు చేస్తే ఎక్సెస్ బ్రెడ్ క్రమ్స్ మొత్తం కూడా ప్లేట్లోకి పడిపోతాయి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇక్కడ డీప్ ఫ్రై చేసేటప్పుడు హీట్ అనేది ఎప్పుడు కూడా లో టు మీడియంలోనే ఉండాలి. హైలో ఉంటే లోపల స్టఫ్ ఉడకదు, పైన కలర్ మాత్రమే వచ్చేసిద్ది. సో ఎప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలి. వీటిని సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.